कर्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం నమో విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధివినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. అథ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే నవమోధ్యాయః. కార్తీక మాహాత్మ్యంలో 9వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నామండి. 9వ రోజు వినవలసినటువంటి కథను చెప్పుకోబోతూ ఉన్నాం. అజామీళోపాఖ్యానం కొనసాగుతూ ఉన్నది. అజామీళోపాఖ్యానం 2వ రోజు. విష్ణుదూతలు యమదూతలతో అంటూ ఉన్నారు, అజామీళుణ్ణి పుష్పక విమానం ఎక్కించుకుని కూర్చోపెట్టుకుని అప్పుడు యమదూతలతో మాట్లాడుతూ ఉన్నారు. విష్ణుదూత ఊచుః భవతాం స్వామినాం కిం వదధ్వం కథితం యతః కోర్హోత్ర యమదండస్య కే ధర్మాః పుణ్యపాతకాః. విష్ణుదూతలు యమదూతలను ప్రశ్నిస్తున్నారండి. ఓ యమకింకరులారా, మీ యముడు మీకేమని చెప్పాడు? యమదండనకు ఎవడు అర్హుడు? మనం చేసుకున్నటువంటి పుణ్యాలను కూడా నశింపజేసే పాతకాలు ఏవి? ముందుగా మా మాటలకు మీరు సమాధానం చెప్పండి అని విష్ణుదూతలు అడుగగా యమభటులు సమాధానం చెబుతూ ఉన్నారు. పుణ్యాత్ములైన విష్ణుదూతలారా, మా పలుకులు సావధానులై వినండి. మా ప్రభువు మాకు ఇలా చెప్పాడు. పతంగః పావకో వ్యోమ వాయుర్గావో నిశాపతిః సంధ్యాహని దిశః కాలః ఇతి దేహస్య సాక్షిణః. అద్భుతమైనటువంటి అంశం అండి. ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాలి ఈ యొక్క అంశాలను. మనం చేసేటటువంటి పాప పుణ్యాలకు సాక్షులు అని కొంతమంది ఉంటారు భూలోకంలో. సూర్యుడు, అగ్నిదేవుడు, ఆకాశం, వాయువు, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలం, ఇవి మానవుడు చేసే ప్రతి పనిని కూడా చూస్తూ ఉంటాయి. నరుడు చేసే మంచి చెడ్డలను ఇవి లిఖిస్తూ ఉంటాయి. కావున ఈ అజామీళుడు దండనకు అర్హుడు అని వాళ్ళు అన్నారండి. ఎవడు వేద మార్గము నుండి భ్రష్టుడో, శృతి స్మృతులను దూషిస్తాడో, సజ్జనుల్ని నిందిస్తాడో వాడు నాచే దండింపదగినవాడు. ఇందులో సందేహం లేదు. వేదాంగాలను చదివి షట్కర్మలను ఆచరించే బ్రాహ్మణుణ్ణి కానీ, చదువు చెప్పినటువంటి గురువును కానీ, యుద్ధం చేస్తూ అస్వస్థతకు గురై ఉన్నటువంటి వాడిని కానీ ఎవరైతే కాలితో తంతారో వారిని, తల్లిదండ్రుల్ని ద్వేషించువాడిని నేను కఠినంగా శాసిస్తాను. ఎల్లప్పుడూ అబద్ధాలాడేవాణ్ణి, ప్రాణిహింస చేసేవాణ్ణి, వంశాచారాలను విడిచిపెట్టిన వాడిని నేను తీవ్రంగా దండిస్తాను అని యముడన్నాడు. కావున ఇలాంటి వాళ్ళంతా యమపురికి రావాల్సిన వారు. దత్తాపహారకో దంభో దయా శాంతి వివర్జితః యః పాపకర్మ నిరతః సజాతి యమమందిరం. దానం చేసిన దానిని తిరిగి తీసుకొనువాడు, చేయని పనులు చేయునట్లు నటించువాడు, దయా ఓర్పు లేనివాడు, పాపకర్మల పైన ఆసక్తి కలిగినవాడు, వీళ్ళంతా కూడా యమసదనానికి రాదగినవారు. పరదారాభిగమనం సభుంక్తే యమయాతనాం. అంతేకాదు పరస్త్రీలను కోరువాడు యమపురిలో బాధలు పడాల్సిన వాడే. ఎవడు డబ్బులు తీసుకొని తప్పుడు సాక్ష్యాలు చెబుతాడో, ఎవడు నాకంటే గొప్ప దాత లేడు అని అనుకుంటాడో అతడు యమయాతనలు పడాల్సిందే. మిత్రద్రోహి, కృతజ్ఞత లేనివాడు యమదండనకు అర్హుడు సుమా. వివాహ విఘ్నం యః కుర్యాత్ సభుంక్తే యమశాసనం యో వా పరేషామైశ్వర్యం దృష్ట్వా సూయేత దుష్టధీః పరేషామర్భకానాంచ సగచ్ఛేద్యమయాతనాం. ఎవడు జరగబోయే పెళ్లికి విఘ్నాలు కలిగిస్తాడో, ఎవడు పరుల సొమ్మును సంపదలను చూసి అసూయ పడతాడో అతడు యముడి దండనకు అర్హుడు. కన్యా విక్రయంతోనూ వడ్డీ వ్యాపారాలతోనూ ఎవరు జీవిస్తారో వారు యమపురికి వెళతారు. తటాకములు అంటే చెరువులు, బావులు, కాలువలు, వీటికి ఎవడు హాని కలిగిస్తాడో, సత్కార్యాలకు ఎవరు అడ్డుపడతారో వాళ్ళందరూ కూడా యమలోకానికే వెళతారు. యః పితॄన్న సముద్దిశ్య శ్రాద్ధం మోహేన వా నరః నిత్యకర్మ పరిత్యాగి సభుంక్తే యమశాసనం. నేటి రోజుల్లో వీళ్ళు చాలా ఎక్కువ ఉంటారండి. ఎవడైతే పిసినారితనంతో పితృ కార్యక్రమాలు వదిలిపెడతాడో, ఎవడు నిత్యకర్మలను సైతం పరిత్యజిస్తాడో
వాడు యమపురికి వెళ్లాల్సిందే. పరపాకాన్ని వదలని వాడు, అదేవిధంగా పరుల కోసం కూలికి అన్నం వండువాడు, పితృశేష అన్నాన్ని భుజించేవాడు కూడా యమసదనానికి వెళతాడు. ఇతరులకు చేసే దానాలను అడ్డుకునేవాడు, బ్రాహ్మణులకు దానం చేయనివాడు, బీద సాధలను ఆదుకోనివాడు, శక్తి ఉండి కూడా ఆదుకోనివాడు అని అర్థం. బీద సాధలకు శక్తి ఉండి కూడా సహాయం చేయనివాడు, శరణు వేడిన వారిని చంపువాడు యమబాధను పొందుతారు. స్నాన సంధ్యావందనాలను వదిలినవాడు, ఎల్లప్పుడూ బ్రాహ్మణునిందే పనిగా పెట్టుకున్నవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, గుర్రాలను గోవులను చంపువాడు కూడా యమమందిరానికి వెళ్లాల్సిందే. ఇలా యముడు చెప్పినటువంటి పాపాలను ఎవరు చేస్తారో వాళ్లే యమలోకానికి వెళతారు. ఈ అజామీలుడు విప్రవంశంలో పుట్టాడు, కానీ దాసీని భార్యగా చేసుకుని చేయరాని పనులన్నీ చేశాడు. ఇతడు చేసిన పాపాలకు అంతే లేదు. పుట్టినది మొదలు మరణించే వరకు ఇతడు పాపాలు మాత్రమే చేశాడు. ఇలాంటి పాపి విష్ణులోకానికి ఎలా వెళతాడు అని యమదూతలు పలికిన పలుకులు విని విష్ణుదూతలు చిరునవ్వుతో గంభీరమైనటువంటి వాక్కుతో ఇలా అంటూ ఉన్నారు. ఓ మూఢ చేతస్కులారా, మీకు ఈ విషయం తెలీదా? మీరు బొత్తిగా లోకజ్ఞానమే లేనివారుగా కనబడుతున్నారే. సావధానంగా వినండి. దుష్ట సంగమాన్ని విడిచిపెట్టి సత్పురుషుల్ని ఆశ్రయించిన వాడు యమదండనకు లోబడడు. స్నాన సంధ్యావందనాదుల యందు ఆసక్తి కలవాడై అగ్నిహోత్రం చేస్తూ సకల భూత దయాపరుడై ఉండేవాడు యమాలయానికి వెళ్ళడు. పరబ్రహ్మమునందు మనస్సును నిలిపి సత్యవాక్కు కలవాడై అసూయమాని జప తపస్సులు చేస్తూ ఉండేవాడు యమయాతనలు పడడు. అన్నదానం పైన ఆసక్తి కలిగిన వాడు, ఎల్లప్పుడూ ఉదకదానం చేసేవాడు, గోదానం వృషభదానం చేసేవారు పాపరహితులు. ఎవడు బాల బాలికలకు విద్యాదానం చేస్తాడో, ఎవడు భక్తితో పరోపకారం చేస్తాడో అతడు యమపురికి చేరడు. ఎవరు విష్ణువుని భక్తితో పూజిస్తారో, ఎవరు భగవత్ప్రీతికై వివాహ ఉపనయనాలను జరిపిస్తారో వారు యమలోకం గడప కూడా తొక్కరు. ఎవరు మార్గమధ్యాలలో బీదల కోసం శరణాలయాలను సత్రాలను కట్టిస్తారో, అనాథ ప్రేతాలకు సంస్కారాలు చేయిస్తారో వారు కూడా యమదర్శనం చేయరు. ప్రతిరోజు సాలగ్రామాలను పూజించి ఆ సాలగ్రామానికి నమస్కరిస్తూ జీవించే మానవుడు పాతకుడు కాడు. ఎవడు ప్రతిరోజు తులసిమాలను కంఠమందు ధరించి సాలగ్రామవాసి అయిన మహావిష్ణువును అర్చిస్తారో అతడు యమాలయానికి వెళ్ళడు. ఎవరి ఇంట్లో తులసి ఉంటుందో, ఎవరి ఇంట్లో హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు ఎల్లప్పుడూ గీతాపారాయణం చేస్తారో వారు యమపురి ఛాయలకు కూడా పోరుసుమా. ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో, ఎవరి ఇంట్లో భాగవత పారాయణ జరుగుతుందో, ఎవరి ఇంట భాగవత పూజ నిరంతరము జరుగుతూ ఉంటుందో వారు కూడా యమాలయానికి చేరరు. సూర్యుడు తులారాశిలోనున్నప్పుడు కానీ మకర మేషాలలోనున్నప్పుడు కానీ ఎవరు పుణ్యస్నానాలు ఆచరిస్తారో వారు ఎప్పటికీ పతితులు కారు. రుద్రాక్షమాలను ధరించి జపం చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు యముణ్ణి చూడరు. అచ్యుతానంద గోవింద కృష్ణ నారాయణ వ్యయ ఇతి యో వదతే నిత్యం నసయాతి యమాలయం. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ, అవ్యయ అని మహావిష్ణువు యొక్క నామాలను ఎవరు ప్రతిరోజు జపిస్తూ ఉంటారో, ఆ నామాలతో మహావిష్ణువును ఎవరు పూజిస్తూ ఉంటారో వారు నరకానికి వెళ్ళరు. ఎవరు కాశీలో ఉన్నటువంటి మణికర్ణికా తీరంలో హరినామస్మరణ చేస్తూ మృతి చెందుతారో వారు సర్వ పాపాల నుండి కూడా తత్క్షణమే విముక్తులవుతారు, యమలోకానికి చేరరు. తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణ చేయడం అనేది మహాపాపాలు చేసేవారికి కూడా పాపహరణమవుతుంది. పేరుకు గాని హేళనకు గాని ఇతరులకు ఉపదేశించడానికి గాని మహావిష్ణువు నామాన్ని ఉచ్చరిస్తే సకల పాపాలు పోతాయి అని పెద్దలంటారు. భ్రష్టుడైనా చపలుడైనా వ్రతోల్లంఘన చేసిన వాడైనా హరిని బుద్ధిపూర్వకంగా స్మరిస్తే చాలు, నరకానికి పోరు. ఎవరు సర్వ పాపాలను పోగొట్టే హరినామాలను పలుకుతాడో అతడు నరక బాధలను పొందడు. జన్మాంతర సంపాదితములైనటువంటి పాపాలు, ప్రాయశ్చిత్తాల వల్ల కూడా నివారణ కానివైనటువంటి పాపాలు ఏ లోకవాసులకైనా కూడా హరినామస్మరణ వల్ల పోతాయి. ఈ అజామీలుడు మరణ సమయంలో భగవంతుని నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఇతడు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయాయి, ఇందులో ఎలాంటి సందేహము లేదు అని విష్ణుదూతలు అంటూ ఉన్నారండి. యద్యసౌ భగవన్నామ మ్రియమాణ సమగ్రహీత్ తేన పాపాని నశ్యంతి మహ్నౌ ప్రక్షిప్తతో లవతో. మరణ సమయంలో భగవన్నామస్మరణ చేస్తే అగ్నికుండంలో దూది భస్మమైనట్టు సకల పాపాలు భస్మమైపోతాయి. ఇతడు అదే చేశాడు అన్నారు.
దివ్యంగా వెలుగుతున్నటువంటి విష్ణుదూతలు యమభటులతో ఇలా పలికి అజామీలుణ్ణి బంగారు విమానంలో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా వైకుంఠానికి తీసుకెళ్లారు. మొత్తం సంవాదాన్ని విన్న అజామీలుడు, ఓ మహాత్ములారా, తమ దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను, మీ అనుగ్రహాన్ని పొందాను. మహాపాపనైనటువంటి నేను మీ అనుగ్రహంతో సకల పాపాల నుండి బయటపడ్డాను. నేను సజ్జనులు దూషించే పాపాలను చాలానే చేశాను. నేను గుణహీనుణ్ణి. నేను చేసిన పాపాలకు ఖచ్చితంగా నేను నరకానికి వెళ్లాల్సిన వాడినే. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది కళా లేక నిజమా అర్థం కావటం లేదు. ఓ కృష్ణ, ఘోర ఖడ్గధారులైనటువంటి యమదూతలు ఏమైపోయారు? పూర్వజన్మలలో నేను ఎంతో పుణ్యాన్ని చేసి ఉంటాను, లేకపోతే అంత్యకాలంలో భగవన్నామాన్ని జపించే తలంపు నాకెలా వస్తుంది? నా పూర్వపుణ్య విశేషమే నామోచ్చారణకు హేతువైంది. పురామయా కృతేనైవ భావ్యం పుణ్యేన కర్మణ అన్యథా మ్రియమాణస్య న స్మృతిర్వృషలీపతేః వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి అన్నాడండి. అజామీలుడికి జ్ఞానోదయం అయింది. నేను పూర్వజన్మల్లో చాలా పుణ్యాలే చేశాను, అందువల్ల మరణ సమయంలో నాకు నారాయణ నామస్మరణ చేసేటటువంటి అవకాశం వచ్చింది అన్నాడండి ఆయన. అంతే కదండి, జీవితాంతము పాపాలే చేసేవాళ్లకు మరణ సమయంలో నారాయణుణ్ణి స్మరించేటటువంటి జ్ఞానం రాదు. అజామీలుడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? అజామీలుడు యొక్క పూర్వజన్మ కథ ఏమిటి చూద్దామండి తరువాతి అధ్యాయంలో. ఆ విధంగా అజామీలుడు పలికి భగవంతుని యందు భక్తిని కలిగి పరమాత్మను మనస్సున ధ్యానిస్తూ విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. హరినామ స్మరణ సకల లోకాలకు శాశ్వత రక్షాకవచం వంటిది. కావున భగవన్నామోచ్చారణ చేయువాడు సకల పాపాల నుండి విముక్తుడై పరమ పదాన్ని చేరతాడు. నారాయణేతి యన్నామ జగదచ్యుత రక్షణం యాతి విష్ణోః పదం రాజన్ నిర్ధూతాశేష కిల్బిషః. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాహాత్మ్యే నవమోధ్యాయః. ఇంతటితో స్కాంద పురాణంలో కార్తీక మహాత్మ్యంలో 9వ అధ్యాయం పూర్తయింది. 9వ రోజు వినాల్సినటువంటి కథ పూర్తయింది. అజామీలుడికి సంబంధించినటువంటి పూర్వజన్మ విశేషాలతో తరువాతి అధ్యాయంలో అనగా రేపటి కథలో కలుద్దాం. స్వస్తి.